ఇవాల్టి నుంచి జీహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్ పైన అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటుగా జోనల్ సర్కిల్ ఆఫీసులోనూ అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఇక కేవలం లిఖితపూర్వకంగా మాత్రమే అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయ్యాక కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం సేకరించనున్నారు అధికారులు. ఇవాల్టి నుంచి జీహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్ పైన అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ సర్కిల్ ఆఫీసులోని అభ్యంతరాల స్వీకరణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, జిహెచ్ఎంసీ 300 వార్డులుగా విభజిస్తూ ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ ఇటు 150 నుంచి 300 వార్డులుగా చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే శివార్లలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు మొత్తం ఈ 27 అదనంగా మున్సిపాలిటీలు ఇందులో కలవడంతో ఇది మహానగర పాలక సంస్థ మరింత దీని పరిధి విస్తృతమైంది. దీనికి సంబంధించి 7 రోజుల పాటు కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ ఇటు ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. జిహెచ్ఎంసీ వెబ్సైట్ తో పాటు అన్ని సర్కిళ్లు జోనల్ కార్యాలయాల్లో ఇప్పటికే దీనికి సంబంధించి నోటీసు బోర్డులను కూడా అతికించడం జరిగింది. దీనికి సంబంధించి ఎట్లాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా ఈ వారం రోజుల పాటు కూడా తమ అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ వార్డుల సంఖ్య పెంచడంతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి ఏవైతే ఈ సర్కిల్స్ ఉన్నాయో ఈ సర్కిల్స్ అదేవిధంగా వార్డులు ఉన్నాయో ఈ వార్డులన్నింటినీ కూడా ప్రధానంగా డీలిమిటేషన్ కూడా చేయడం జరిగింది. గతంలో కొన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా ఉండేవి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని గతంలో చూసుకున్నట్టయితే తెల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ జనాభా ఉన్నప్పటికీ భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ విస్తరించిన పరిధితో 300 వార్డులుగా డీలిమిటేషన్ ప్రైమరీ నోటిఫికేషన్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క సర్కిల్, జోనల్ అదేవిధంగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇవన్నీ కూడా అందుబాటులో నోటీస్ బోర్డు పై ఉంటాయి, వెబ్సైట్ లో కూడా ఉంటాయని చెప్పేసి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు, వివిధ పార్టీల సభ్యులు కానివచ్చు, అదేవిధంగా ఇతర సంఘాల వారు కానివచ్చు, ఎవరైనా తమ అభ్యంతరాలను 7 రోజుల్లోగా ఆ సూచనలు కానివచ్చు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి కూడా ఆ యొక్క నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా ఈ యొక్క అభ్యంతరాలను స్వీకరిస్తాము. దీనికి సంబంధించి ప్రత్యేకంగా స్పెషల్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల సూచనలు కూడా పరిగణలోకి తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా సో వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతం నుంచి కూడా చూసుకున్నట్టయితే ఏదైతే తాజాగా జీవో నెంబర్ 266 అనుసరించి జిహెచ్ఎంసీ ప్రాంతాన్ని 300 వార్డులుగా విభజించినట్లు సో జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. సరిహద్దు వివరాలు అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ కార్యాలయాలలో అందుబాటులో ఉంటాయి, నోటీస్ బోర్డులపై కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా కూడా దీన్ని వెబ్సైట్ లో కూడా పొందుపరిచామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ 27 స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ కు ఏదైతే ఈ ప్రాంతం మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనమైంది. దీనికి సంబంధించి దీని యొక్క పరిధి ఇప్పటికే మరింత విస్తృతమైంది. దీని యొక్క పరిధి ప్రస్తుతం 2000 చదరపు కిలోమీటర్ల వరకు కూడా పెరిగిందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి ఈ వారం రోజుల్లో సో ఎట్లాంటి దీనికి సంబంధించి స్పందన వస్తా ఉంది, ఎట్లాంటి అభ్యంతరాలు రాబోతా ఉన్నాయి, సో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇటు లీగల్ గా కానివచ్చు అదేవిధంగా ఇటు ఎక్కడా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ డీలిమిటేషన్ పూర్తి చేశాము ప్రక్రియ అని చెప్పేసి కూడా ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతము 300 వార్డులతో జిహెచ్ఎంసీ మహానగర పాలక సంస్థ మరింత పరిధి విస్తరించిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలోనూ ఇది పూర్తి చేస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.